హాయ్ ఎవ్రీవన్, నేను మీ సురేష్ సర్వేపల్లి. ప్రస్తుతం అయితే నేను ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశం మొదటి గ్రామం అయినటువంటి మానా విలేజ్లో ఉన్నాను. ఈ మానా విలేజ్ బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన గ్రామం. ఇక్కడికి నేను సరస్వతి పుష్కర స్నానం కోసం వచ్చాను. ఇక్కడ సరస్వతీ నది జన్మస్థలం, సరస్వతి దేవాలయం, అలాగే వ్యాస మహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన ప్రదేశం, పాండవులు స్వర్గప్రాప్తికై వెళ్ళిన మోక్ష మార్గం, బద్రీనాథ్ సినిమాలో చూపించే వసుధార జలపాతం ఇక్కడే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది ఈ మానా గ్రామం. భారతదేశంలో 12 నదులచే నిర్వహించే పుష్కరాలు ప్రతి ఏటా ఒక్కో నదిలో పుష్కరాలు నిర్వహిస్తారు. ఇక్కడ సరస్వతి అలకనంద నదీ సంగమంలో పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. భారతదేశంలో ఏ నదీ పుష్కరాలు చూసినా మన తెలుగువారి డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కొన్ని సంవత్సరాల తరువాత స్వర్గ మోక్ష ప్రాప్తి కోసం ముందుగా కుక్క, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది, సహదేవుడు ఈ మార్గం గుండా బయలుదేరి ఒక్కొక్కరుగా తనువు చాలించారు. మహాభారతం జరిగింది అనడానికి చివరి సాక్ష్యం ఈ మానా గ్రామం. కౌరవులు నాశనం అవ్వడానికి మొదటి కారణం ఒక స్త్రీ, రెండవ కారణం నమ్మక ద్రోహమైన మిత్రుడు శకుని. అందుకే అంటారు, ఆడదాని వల్ల రాజ్యాలు, నమ్మించి నమ్మక ద్రోహం చేసే మిత్రుడు చాలా ప్రమాదకరం.